ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము ఈ సాధన పాటలో ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగిన ప్రశ్నలు, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగా ఉద్ధవుడికి ఉపదేశించారు అని మనము మాట్లాడుకుంటున్నాము. ఇది అన్నిటిది హోల్ ఆఫ్ భాగవతానికి ఈ శ్రీకృష్ణ పరమాత్మకి ఉద్ధవుడికి జరిగిన సంభాషణే చాలా ఇంపార్టెంట్, అది హయ్యెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఉద్ధవుడు పరమభక్తుడు. ఆ పరమ భక్తుడికి ఆయన యాక్చువల్లీ రెడీ ఫర్ మోక్షం. అలాంటి అడ్వాన్స్డ్ సాధకుడికి ఎలాంటి ఉపదేశం ఇచ్చారు అనేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మనం కూడా చాలా కాలం నుంచి సాధన చేస్తున్నాము. మనకి తెలుసు, కొంచెం జ్ఞానం ఉన్నది. కాదంటే ఇంకా కొన్ని అక్కడ ఇక్కడ చీకటి ప్రదేశాలు ఉన్నాయి, మనకి ఫుల్గా తెలియటం లేదు ఈ జ్ఞానం గురించి. ఆ జ్ఞానాన్ని ఎలాగా మనము జీవితంలో మన వ్యవహారంలో అనుసరించాలి అనేసి మనకి తెలియటం లేదు. కొన్ని చోట్ల మనం పడిపోతున్నాము. అందుకే ఈ ఉద్ధవుడికి దొరికిన శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశము చాలా చాలా ఇంపార్టెంట్. మనం అది పట్టుకున్నామంటే అండి, ప్రతి విషయం ఆయన చెప్పిన విషయం పట్టుకొని మన జీవితంలో అనుసరించేము అంటే తప్పకుండా పరమాత్మునినే చేరుకుంటాము. మరణాంతరము ఆయన్నే మనము చేరుకుంటాము. ఇంకా దాని గురించి ఏమీ సందేహం లేదు. ఇప్పుడు నేను గ్రూప్లో వేసాను, రావడానికి ముందు, క్లాస్కి ముందు ఒక 10 నిమిషాలు నాడి శుద్ధి ప్రాణాయామ చేయమని. ఎందుకు నేను రాశాను అంటే, ఒకటి, ఈ విషయాలు చాలా క్లుప్తమైన విషయాలు, చాలా సూక్ష్మమైన విషయాలు. ఈ సూక్ష్మమైన విషయాలు మనం పట్టుకోవాలా, మనము అలాగే అనుసరించాలా అంటే, మనము వినేటప్పుడు మనకి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండాల, మన మనస్సు నిశ్చలంగా ఉండాల, మాలిన్యరహితంగా ఉండాల. అప్పుడే మనము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశాన్ని చక్కగా గ్రహించుకొని మన జీవితంలో పాటించుతాము. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి అందరూ. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చూడండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి.
ఓకే, సో మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని, యోగేంద్ర, ఇంద్రియాలకు ఆధారము శరీరమా లేకపోతే జీవుడా? అది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, పాప పుణ్యాలు చేసేవాడెవడు? మూడో ప్రశ్న, వాటి వలన కలిగే సుఖ దుఃఖాలను అనుభవించేవాడెవడు? నాలుగవ ప్రశ్న, ఈ సంసారాన్ని నివారించే ఉపాయము ఏమిటి అని. చూడండి, 4 ప్రశ్నలు అడిగారు ఉద్ధవుడు. ఏంటి? ఈ ఇంద్రియాలకు ఆధారము శరీరమా జీవుడా? పాపపుణ్యాలు చేసేవాడెవడు? వాటి వలన కలిగే పుణ్యపాపాలు సుఖదుఖాలు అనుభవించేవాడెవడు? ఈ సంసారాన్ని నివారించే ఉపాయము ఏమిటి అని. చూడండి, ఈ ప్రశ్నలు మనందరికీ ఉన్నాయి, కానీ మనకి ఆ క్లారిటీ లేదు. ఇలాంటి ప్రశ్న అడగాలన్న క్లారిటీ లేదు. మనకేదో సందేహం ఉంది, కానీ ఆ సందేహాన్ని మాటల రూపంలో ప్రశ్నల రూపంలో పెట్టాలంటే మనకి చాలా కష్టం. ఎందుకు? మనకి మన మనసులో నిర్మలత్వం ఇంకా లేదన్నమాట. అందుకే మనం పురాణాలు చదవాలా. ఆ పురాణాలు చదవాలా, వినాలా. అది వింటే అప్పుడు తెలుస్తుంది, నాకు ఇలాంటి సందేహమే కదా, నాకు ఇలాంటి ప్రాబ్లమే కదా, నాకు తెలియలేదు, ఎలాగ అడగాలనే తెలియలేదు. ఈ క్లాస్లో నాకు జవాబు దొరికింది అనిపిస్తుంది. అందుకే పురాణాలు వింటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, యోగేశ్వర, ఇంద్రియాలకి ఆధారము శరీరమా జీవుడా అని అడిగారు. సో దానికి పరమాత్మ అంటున్నారు, జీవుడు శరీరంలోని హృదయ గృహలో ప్రకాశిస్తూ ఉంటాడంట. ఎలాగా? ప్రాణంతో కూడి ప్రకాశిస్తూ ఉంటాడంట. ఇప్పుడు మన హృదయ గృహంలో ఏమున్నది? ఆ గుహలో జీవుడు ఉన్నాడు. జీవుడు ఎవరితోటి ఉన్నాడు? ప్రాణంతో. ప్రాణం ఏంటి? పెట్రోల్ లాగా. ఇప్పుడు అందుకే మనము ప్రాణాయామ చేసినప్పుడు మన ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, మనం శక్తివంతంగా అవుతాము. మనం ఏ పని చేయాలంటేనే భయపడకుండా ఉంటాము, ఎందుకంటే మనకి ఎనర్జీ ఉన్నది. అందుకే ప్రాణం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జీవుడికి ఈ శరీరం ద్వారా అనుభవించాలంటే పెట్రోల్ ఉండాలి. ఆ పెట్రోలే ప్రాణం. మనము కారు యూస్ చేయాలా, కారులో ఎక్కడికైనా వెళ్ళాలంటే పెట్రోల్ తీసుకుంటాం కదా, పోసుకుంటాం కదా. అలాగే జీవుడు ఈ శరీరం ద్వారా అనుభవించాలంటే ప్రాణంతో కూడి ఉంటాడు. ఇప్పుడు మనం చెవులు మూసేసుకున్నాం అనుకోండి, చెవులు కళ్ళు మూసేసుకుంటే మనలో ఒక సూక్ష్మమైన శబ్దం కనబడుతుంది కదా, వినబడుతుంది కదా. ఆ సూక్ష్మమైన శబ్దం, దాన్నే కదా మనం అనాహత ధ్వని అంటాము, అంతరంగ ధ్వని అంటాము. అవునా? ఆ అంతరంగ ధ్వని, ఆ అనాహత ధ్వని ఏమిటంటే సూక్ష్మంగా మన శరీరంలో ఉండి ప్రాణ చలన. ఓకే, ఇప్పుడు జీవుడు మన హృదయ గుహంలోకి వచ్చేసాడు. ఏంటి? ప్రాణంతో. ఆ
ఆ ప్రాణం శబ్దం మనకి వినబడుతుంది. చెవులు మూసుకొని కళ్ళు మూసుకుంటే ఫోకస్ చేసేయమంటే సముద్రంలో హోరు ఉంటాడు, అలాంటి హోరు సూక్ష్మంగా వినబడుతుంది. అదే ప్రాణ చలనం. ఆ ప్రాణ చలనం ఏమవుతుంది అంటే సూక్ష్మంగా ఉండేది ఆ ఎనర్జీ లెవెల్, ప్రాణం లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది వృద్ధి చెంది మన కంఠం ద్వారా స్వరంగా వస్తుంది, శబ్దంగా వస్తుంది నోట్లోంచి. అందుకే మనం చక్కగా ప్రాణాయామ చేసిన తర్వాత మనం చక్కగా మాట్లాడగలము, పాడగలము, ఏమన్నా చెప్పాలంటే చెప్పగలము. అప్పుడు ప్రాణం లెవెల్ తక్కువ ఉంటుంది చూడండి. చనిపోయే వాళ్ళకి మంచం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారో, నోరు మెదుపుతారో, కానీ మాటలు రాదు, మనకి వినబడదు. వాళ్ళు ఏదో తపనలో ఉంటారు చెప్పాలా అనేసి. మనము చెవు దగ్గరగా పెట్టుకొని వింటాము, కానీ మనం వినలేము. ఎందుకో ప్రాణం లెవెల్ తగ్గిపోయిందన్నమాట. సో మనం బతికున్నప్పుడు, అందుకే ప్రాణాయామ చేసినప్పుడు చక్కగా ఉంటుంది మన మాటలు అవన్నీ. సో ఆ ప్రాణమే వృద్ధి చెంది, ఆ శబ్దమే వృద్ధి చెంది స్థూల రూపాన్ని పొంది కంఠధ్వనిలాగా, కంఠధ్వనిగా మారి వాక్కులాగా వస్తుందంట. జాగ్రత్తగా పట్టుకోండి ఇది. ఆ హృదయంలోంచి వచ్చి ధ్వనియే పరమాత్మ అయిన నా నుండి వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి వస్తుంది కదా. అదే కదా ఆయన అన్నారు, హృదయం అంతరంలోండి వచ్చే ఈ ధ్వని పరమాత్ముడైన నా నుండే వస్తుంది అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత సకల సృష్టికి జీవము పోసిన పరమాత్మ దేహంలో ఎక్కడ ఉంటారండి? ఈ 6 చక్రాల్లో ఉంటారంట. రైట్? 6 చక్రాలు ఎక్కడున్నాయి? మేరుదండంలో ఉన్నాయి, వెన్నులో ఉన్నాయి. అదే ఈ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఉన్నది చూసారా, ఎలక్ట్రికల్ గ్రిడ్, అలాంటిది మన వెన్నుపూస. ఆ వెన్నుపూసలో 6 చక్రాలు, పైన సహస్రార చక్రం. దాంట్లో పరమాత్ముడు ఉంటాడంట, ఎనర్జీ దాంట్లో ఉంటుంది. సో సకల సృష్టిలో జీవం పోసిన పరమాత్మ దేహంలో ఈ 6 చక్రాల్లో ప్రకాశిస్తూ ఉంటాడు. ఏంటి? ఫస్ట్ది కింద ఉండేది మూలాధార చక్రం, తర్వాత జెనిటల్స్ లింగస్థానంలో ఉండేది స్వాదిష్టానం, నాభిలో ఉండేది మణిపూరక చక్రం, హృదయంలో ఉండేది అనాహత చక్రం, కంఠంలో ఉండేది విశుద్ధి చక్రం, భ్రుకుటి స్థానంలో ఉండేది ఆజ్ఞా చక్రం. ఇంకా ఒకటి ఉన్నది ఫైనల్, పరమాత్మ స్థానం కపాలంలో ఉన్న సహస్రాలలో ఉంటుందంట. ఇప్పుడు జీవుడు బిగినింగ్లో ఎక్కడుంటాడు? మూలాధార చక్రంలో ఉంటాడు, గుదస్థానంలో ఉంటాడు. అక్కడి నుంచి ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మెల్లగా పైకి వెళ్ళి ఆ పరమాత్మతో ఐక్యం అవుతాడు. అందుకే యోగులు ఎప్పుడూ ప్రాణాయామ చెయ్యి, నీ వెన్ను నిటారుగా పెట్టుకో, ఓంకారం చెయ్యి,
ఆ శబ్ద తరంగాలపైన మనసు పెట్టు అంటారు. అందుకే అన్నమాట. ఎందుకంటే నార్మల్గా అందరికీ మనం పుట్టినప్పుడు మనకి యానిమల్ టెండెన్సీస్, తమస్ ఎక్కువ. ఆ తమస్లో ఉండి వాళ్ళకి ఈ మృగాలకి ఏం కావాలా? మృగాలకి ఒకటే రెండే, తిండి, భోజనం, మైథునం, నిద్ర, ఆ మూడే. సో అందరికీ పుట్టినప్పుడు ఆ మూడే ఉంటాయి. కానీ మనం సాధన చేసి 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 అలాగ ఎనర్జీ పైకెళ్ళి అప్పుడే మనకి క్రియేటివిటీ, మనకి మంచి మంచి ఆలోచనలు, సత్వగుణము, సరళంగా మాట్లాడడము, భగవంతుడి గురించి నేర్చుకోవాలా అనే అభిలాష, అవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మన ప్రాణ లెవెల్లో, మన ఎనర్జీ లెవెల్లో ఇంక్రీజ్ అయినప్పుడు. సో ఈయన అందుకే అన్నారు కదా, సకల సృష్టి జీవునికి పరమాత్మ 6 చక్రాల్లో ప్రకాశిస్తూ ఉంటాడన్నమాట. ఇప్పుడు మూలాధారంలో ప్రవేశించి మెల్లగా 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 విశుద్ధి చక్రం వరకు వచ్చి ఇక్కడే మనము మాట్లాడుతూ ఉంటామన్నమాట. చాలామంది ఇక్కడే స్టక్ అయిపోతారు. మాటలు 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 మాటలు, వాళ్ళకి అంత జ్ఞానం ఏమీ ఉండదు. మనం జ్ఞాన నిష్టలో ఉండాలంటే మాటలు తగ్గించేయాల. మన మాటలు తగ్గించేకనే మన ఎనర్జీ పైకి వెళ్తుంది, ఆజ్ఞాచక్రానికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి పరమాత్మునితో ఐక్యమవుతుంది. అందుకే మనము సాధకులు మౌనం అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలన్నమాట. సో ఇదే విధంగా పరమాత్మ చెప్తున్నారు, శ్రీకృష్ణ చెప్తున్నారు. ఇదే విధంగా ఇతర కర్మేంద్రియాలు, ఆ కర్మేంద్రియాలు ఏంటి? చేతులు, కాళ్ళు, తర్వాత మలద్వారము, జననేంద్రియాలు, అవన్నీ అన్నమాట, ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్. ఇవన్నీ జీవుని యొక్క ప్రేరణ చేతనే పనిచేస్తాయి. అలాగే ఇంకా 5 ఉన్నాయి కదా. ఇప్పుడు మనము చేతులు, కాళ్ళు, నోరు, తర్వాత జననేంద్రియము, తర్వాత గుదస్థానం గురించి మాట్లాడుకున్నాము. ఓకే, ఇప్పుడు అలాగే ఇంకా 5 ఉన్నాయి కదా. పంచ జ్ఞానేంద్రియాలు, పైన చెవు, కన్ను, ముక్కు, నాలిక, చర్మం, ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు. దీంట్లోంచి ఇన్ఫర్మేషన్ వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది? మనస్సుకు వెళుతుంది. మనస్సుకు వెళ్ళి బుద్ధికి వెళుతుంది. ఓకే, ఇప్పుడు బుద్ధికి వెళ్ళి బుద్ధి డిసైడ్ చేస్తుంది, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడని పని అని. మనుషులకే ఈ బుద్ధి బాగా డెవలప్డ్, యానిమల్స్కి అది లేదు. ఇది చెయ్యాలంటే చేసేయడమే, ఉచ్చపోయాలంటే పోసేస్తాయి, అవి మొరగాలంటే మొరిగేస్తాయి. కానీ మనం కంట్రోల్లో ఉంటాము. ఏదైనా మాట్లాడాలంటే మనం ఆలోచిస్తాము, ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా అని. హైలీ ఇవాల్వ్డ్ సోల్స్, సాధకులు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఫస్ట్ మనసులో అనుకుంటారు, ఈ మాట చెప్పనా చెప్పద్దా, వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళకి ఇది ఇంపార్టెంటా, ఆ తర్వాత నేను కరెక్ట్గా చెప్పాలి. హితం మితం సత్యం కదా, హితం మితం సత్యం. ఆ తర్వాత స్వీట్గా ఉండాల, ఏ చెప్పినా సరే చక్కగా ఉండాల. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన బుద్ధిలోంచి వస్తాయి అన్నమాట. ఇవన్నీ పరమాత్మ
కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఉపయోగించేది ఎవరు? జీవుడు. ఓకే, సో ఇది ఉపయోగించేది జీవుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఈ క్లాస్ వినేటప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది శరీరం. ఈ శరీరంలో ఉన్న ఈ లోపల ఉన్న ఆకాశం, పాట్ స్పేస్, ఇది జీవుడు. అంతటా నిండి ఉన్నది పరమాత్ముడు. ఓకే, ఇప్పుడు జీవుడు గురించి మాట్లాడుతున్నాం. ఆ జీవుడు గురించే ఆయన ఉద్ధవుడు ప్రశ్న అడిగాడు. జీవుడు ఇంత కష్టపడుతున్నాడు కదా, ఎందుకు కష్టపడుతున్నాడు, ఈ సంసారం నుంచి నివృత్తి ఎలాగా అని అడిగినప్పుడు పరమాత్మ ఫుల్గా ఈ జ్ఞానం ఇచ్చారు. ఎందుకు? జీవుడికి తెలియాలా, ఉద్ధవుడికి తెలియాలా. ఉద్ధవుడి ద్వారా మనమంతా జీవులం, మనమంతా బద్ధులం. మనకి తెలియాలా పరమాత్మ ఎక్కడున్నాడు. ఎక్కడో వెతకక్కర్లేదు. పరమాత్మ నాలోనే ఉన్నాను, నేను నీకు ఎనర్జీ ఇస్తున్నాను, కానీ నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అది నీ ఇష్టం. నీవు ఉపయోగించుకున్న ప్రకారం నీకు పుణ్యమో పాపమో వస్తుంది. నా తప్పు ఏమి లేదు. సూర్యుడు అందరి మీద ప్రకాశిస్తాడు. మురికి కాలువ మీద ప్రకాశిస్తాడు, గంగా నీళ్ళ మీద ప్రవహిస్తాడన్నమాట. ఆ ప్రకాశాన్ని బట్టి మనము మురికి నీళ్ళలోంచి, కాలువలోంచి నీళ్ళు తీసుకుంటామో, గంగాజలం తీసుకుంటామో మనం డిసైడ్ చేస్తాం కదా. అలాగే జీవుడు తన బుద్ధిని ఉపయోగించాలా. బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. సో అలాగే నా అధీనంలోనే ఉంటే కూడా జీవుని ప్రేరణతోనే ఇవన్నీ పనిచేస్తాయంట. జీవుడు శరీరంలో ఉన్నంత కాలము, శరీరానికి అంటుకొని ఉన్నంత కాలము దాన్నే సంసారం అంటారు. ఇప్పుడు ఈ జీవాత్మ ఎక్కడుంది? ఈ శరీరంలోకి రాకముందు జీవాత్మ ఎక్కడుంది? మనము ఈ శరీరానికి ఎప్పుడో 60 ఏళ్ళు 70 ఏళ్ళకి ముందు వచ్చామంతే. అంతకుముందు ఎక్కడున్నాం మనము? అంతకుముందు బ్రహ్మాండంలో ఉన్నాము. ఆ బ్రహ్మాండంలోనే మనము ఉన్నామన్నమాట. మనకి చావు అనేది లేదు. మనకి ఈ జీవునికి చావు ఎప్పుడు వస్తుంది? ఈ శరీరంలోకి వచ్చాక అనుకుంటాడు, అయ్యో నేను చచ్చిపోతున్నాను అనేసి. సో ఆ చావు శరీరానికి అన్నమాట. ఆ శరీరానికి సంపర్కం ఏర్పడితేనే అప్పుడు దేహ బీజము. మనం పుట్టినప్పుడు ఎంత చిన్నగా ఉంటాము, అలాగా పెరుగుతాం కదా, వృక్షంలాగా పెరుగుతాం కదా, ఎంత పెద్దగా పెరుగుతాం కదా, పెరిగి ఏదేదో పనులు చేస్తాం కదా. బట్ చిన్న పాప ఏమీ పని చెయ్యదు బీజంలాగా. కానీ అసలు బీజం ఎక్కడా? తల్లి గర్భంలో ఉన్నది ఆ బీజము. సో జీవుని నుండి లభించిన చైతన్యము శక్తి చేతనే శరీరము ప్రవర్తిస్తుంది. ఈ శరీరం, ఈ జీవుడు వెళ్ళిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది. ఎప్పుడు ప్రాణము జీవుడు ఒకటిగా ఉంటారు. ఇప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు అంటే శరీరం నశిస్తుంది. ఇప్పుడు పరమాత్మ ఈ శరీరాన్ని ఒక వృక్షంతో పోల్చారు. ఇది తెలుసు కదా, భగవద్గీతలో 15వ అధ్యాయము అశ్వత్థ వృక్షం. ఇది ఇక్కడ మళ్ళా చెప్తున్నారు, శరీర వృక్షం అన్నారు. ఈ శరీర వృక్షంలో ఏమున్నాయి? జీవుడు ఉన్నాడు, 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది. దీన్నే ఈ బండిల్లే శరీరం అంటారు. ఓకే, ఇప్పుడు ఈ చెట్టుకి, సో దీన్ని చెట్టుతో పోల్చారు. ఈ చెట్టుకి బోల్డ్ అని వేళ్ళు ఉంటాయి కదా, 100 కొలది 1000 కొలది వేళ్ళు ఉంటాయి కదా, చిన్న వేళ్ళు. ఎన్ని రకాల వేళ్ళు ఉంటాయి? కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి.
అవన్నీ ఏంటి ఈ శరీరానికి? ఆ వేళ్ళు ఎలాంటివి? మన కోరికలు, మన రాగద్వేషాలు. మనకి ఎన్ని రకాల కోరికలు, ఎన్ని రకాల రాగద్వేషాలు, అవన్నీ ఈ చెట్టుకి వేళ్ళు లాంటివి అన్నమాట. ఆ తర్వాత ఈ చెట్టుకి బెరడు ఉన్నది కదా, చెట్టు పెరిగిపోయాక బెరడు ఉంటుందని కదా. ఆ బెరడు ఏంటి? శరీరంలో ఉన్న ఇవి వాతం, పిత్తం, శ్లేషం. అదే అంటాం కదా, కొన్ని శరీరాలు వాత శరీరాలు, కొన్ని శరీరాలు పిత్త శరీరాలు, కొన్ని శ్లేష శరీరాలు. అవి ఈ శరీరానికి బెరడు లాంటివంట. ఈ భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజాలు వెరీ ఇంపార్టెంట్. ఈ శరీరానికి భుజాలు వెరీ ఇంపార్టెంట్. ఆ జీవుడికి భుజాలు ఏంటి? పంచమహాభూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథివీ. జీవుడికి ఇవన్నీ ఉండాల. ఇవి లేకపోతే జీవుడు పనిచేయలేడు, ఈ శరీరం పనిచేయలేదు కదా. మనకి చోటు ఉండాలా, మనము గాలి పీల్చుకోవాలా, నీళ్లు తాగాలా, తర్వాత భోంచేయాలా, అన్నం తినాలా. ఇవన్నీ రసాయన క్రియ జరగాలి అంటే మన శరీరంలో తగినంత వేడి ఉండాలి. సో అందుకే పంచమహాభూతాలు ఈ శరీరంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ లైక్ భుజాలు. ఇంకొకటి ఏంటి? మన జీవనాడులు ఉన్నాయి. ఈ జీవనాడిలు యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఆ నాడీలు ఏంటి? త్రిగుణాలు: సత్వగుణం, రజోగుణం అండ్ తమోగుణం. ఈ మూడు మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. పైకి కిందకి, పైకి కిందకి వెళుతూ ఉంటాయి. చెట్లో జీవనాడులు పైకి కిందకి వెళుతూ ఉంటాయి కదా, నీళ్ళు తీసుకెళ్తాయి. మళ్ళీ అవన్నీ సూర్యరశ్మితో అన్నీ తయారు చేసింది ఫలాల్లాగా, పుష్పాల్లాగా, ఫలాల్లాగా అవన్నీ తయారవుతాయి కదా. అవన్నీ ఎలా తయారవుతాయి? ఈ జీవనాడిల మూలానన్నమాట. ఓకే, ఇవన్నీ త్రిగుణాలు. ఈ త్రిగుణాలు అందుకే అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి సత్వగుణం, కొంచెంసేపు సత్వగుణంలో ఉంటాము, కొంచెంసేపు వద్దబ్బా నాకేమి వద్దు నిద్రపోవాలా అని తమో గుణంలో ఉంటాము, కొంచెసారి లేదు నేను అక్కడికి వెళ్ళాలా చెయ్యాలని రజోగుణంలో ఉంటామన్నమాట. ఓకే, ఆ తర్వాత ఈ శరీరానికి తాపత్రయాలు ఎక్కువ. నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అని. ఈ తాపత్రయాలు ఎక్కడి నుంచి? ఈ తాపత్రయాల నుంచి శరీరం కష్టపడుతుంది. ఈ శరీరంలో నొప్పి వస్తుంది, ఏదేదో రోగాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా, అది భౌతికంగా కూడా పక్క నుంచి ఏదో జరుగుతూ ఉంటాయి. ఏదో కుక్క కరుస్తుంటుంది, లేదో వేడిగా ఉంటుంది. ఆ మనం చలిలో గడగడగడన వణికిపోయి కష్టపడుతుంటాము. అవన్నీ ఆది భౌతికము. ఇప్పుడు ఆది దైవికం ఇంక చెప్పలేమన్నమాట. అవి మన కంట్రోల్లో లేదు. సడన్గా పెద్ద వర్షం వచ్చేసింది, కుంభపోతగా, సైక్లోన్, కష్టపడతాము. మన హోల్ థింగ్ విల్ బీ డిస్టర్బ్డ్. భూకంపం వచ్చేసింది. ఇవన్నీ ఆది దైవికం, మన కంట్రోల్లో లేనివి. అవన్నీ భగవంతుని ప్రకృతి కంట్రోల్లో అన్నమాట. ఇప్పుడు చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా, ఆ చెట్టు కొమ్మలో మనస్సుని 10 ఇంద్రియాలు అంట. ఓకే, చెట్టు కొమ్మలో మనసు 10 ఇంద్రియాలంట. తర్వాత ఆ కొమ్మలకి ఫలాలు వస్తాయి కదా, ఆ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి కర్మ ఏంటి? నాకు ఇది కావాలా, ఈ పని చేస్తే నాకు ఈ ఫలం లభించాలా అని చేస్తాం కదా, సెల్ఫిష్నెస్తో చేస్తాం కదా, అది ప్రవృత్తి కర్మలు. నివృత్తి కర్మలు మనకి ఏమీ వద్దు, నేను ఈ పని చేస్తాను కానీ ఈ ఫలం ఏమీ నాకు వద్దు, నేను ఈ పని చేసేది భగవంతుడి కోసమే అని చేస్తాం కదా, అది నివృత్తి కర్మలు. సో ఈ కొమ్మలు ఏంటి? ఈ శరీరం వృక్షానికి కొమ్మలు
ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మలు. ఈ బీజం, దీంట్లోంచి బీజం వస్తుంది. మన ప్రతి ఫలంలో దాంట్లో ఒక సీడ్ ఉంటుంది, బీజం ఉంటుంది. ఆ బీజం ఏంటి? పాప పుణ్య కర్మలు అన్నమాట. సో ఆ బీజం పాపము పుణ్యము. ఈ పాపము పుణ్యము మనకి ఎప్పుడు ఫ్రక్టిఫై అవుతుంది? మనము బతికుండగానే కొన్ని కర్మలు వికసిస్తాయి. ఏంటి? మన చెడ్డ పని చేసేమనుకోండి చిన్నప్పుడు, ఏదో మనకి పెద్ద అయ్యాక ఆ పనిష్మెంట్ దొరుకుతుంది. మనం చిన్నప్పుడు ఏదో మంచి పని చేసాము, చాలామందికి హెల్ప్ చేసాము, మనం పెద్ద అయ్యాక కూడా మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా దొరుకుతారు. సో అదే అన్నమాట బీజం. ఈ పాప పుణ్య కర్మలే బీజం అన్నమాట. ఈ వృక్షానికి హృదయ కుహరం ఉన్నది. ఇప్పుడు ప్రతి చెట్లు ఒక చిన్న తొర్ర ఉంటుంది చూసారా? ఆ తొర్రలో 2 పక్షులు ఉన్నాయంట. ఆ 2 పక్షులు ఏంటి? ఒక పక్షి జీవుడు పక్షి, ఇంకొక పక్షి దేవుడు పక్షి. ఆ 2 పక్షులు. ఈ జీవుడు పక్షి ఏం చేస్తుంది? ఎప్పుడూ కొమ్మల దగ్గర చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ పళ్ళు ఉన్నాయి, ఎక్కడ కాయలు ఉన్నాయి, ఎక్కడ పువ్వులు ఉన్నాయి వెళ్ళి తినడానికి. ఇప్పుడు ఒగరుగా అయిన కాయ తింటే కష్టమవుతుంది, బాగోడు అన్నమాట. కానీ ఆ జీవుడు పక్షి తియ్యగా ఉన్న ఫలం తింటే సంతోషంగా ఉంటుంది. సో ఈ జీవుడు పక్షికి ఎప్పుడూని నేను అది తినాలా ఇది తినాలా అని చూస్తూ ఉంటుందన్నమాట. ఆ దేవుడు పక్షి బికాస్ ఈ జీవుడు పక్షి నేను అది తినాలా ఇది తినాలా, అప్పుడు తిని నువ్వేం తింటావో దాని ప్రకారం నీకు సుఖమో దుఃఖమో వస్తుంది. కానీ దేవుడు పక్షి ఏం చేస్తుంది? జ్ఞాని పక్షి ఏం చేస్తుంది? తన నిజస్వరూపంలో రమిస్తుంది. జీవుడి పక్షి కళ్ళు ఎప్పుడూని కొమ్మల మీద ఏ పళ్ళు ఉన్నాయి, ఎక్కడున్నాయి, వెళ్ళి తినాలా అనేసి. కానీ జ్ఞాని పక్షి, దేవుడి పక్షి, జ్ఞానులు దేవుడితో సమానం. జ్ఞాని పక్షి ఏం చేస్తుంది? తనలో తను రమించిపోతుంది అన్నమాట. మనలో ఉన్నది ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం. అదే ఆ దేవుడు పక్షి అనుభవిస్తుంది చక్కగా. సో ఈ వృక్షం ఎంత పెద్దదండి? ఈ వృక్షం సూర్యుని వరకు వ్యాపించి ఉంటుందంట. సో ఫలాసక్తులు ఉన్న మానవులు ప్రవృత్తి మార్గం వాళ్ళు అనుసరించారంటే సుఖ దుఃఖాలు అనుభవించి తీరవలసిందే. కానీ నివృత్తి మార్గాన్ని పాటించి మహాత్ములు, జ్ఞానులు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారంట. సో ఈ విషయం తెలిసిన జ్ఞానులకి తెలుసు, నేను ఈ లోకంలో వెళ్ళానంటే నాకు మళ్ళా సుఖదుఖాలు వచ్చేస్తాయి, నాకు వద్దు ఇవన్నీని, నేను పరమాత్మ చింతలోనే ఉంటాను అనేసి ఆయన ఆ సాధనలో రమించిపోతారు. ఓకే, ఆ లెవెల్ ఎలాగొస్తుందండి? ఆ సాధన ఏం చేస్తే వస్తుంది? భక్తితోటి, శరణాగతితోటి ఉంటే ఆ సాధన చేస్తూ 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 కొత్తలో మనం సాధన చేస్తుంటే కూడా మనసు బయటికి వెళ్ళిపోతుంది. కానీ అది చేస్తూ 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 భగవంతుడి మీద భక్తి ఎక్కువైపోతుంది మనకి. ఆ భగవంతుడి మీద భక్తి ఎంత ఎక్కువైపోతుందంటే మన మనోనేత్రంలో భగవంతుడినే చూస్తూ ఉంటాము. ఆ లెవెల్కి వచ్చామంటే, ఆ లెవెల్కి ఆ మనోనేత్రంలో భగవంతుడు కనబడ్డామంటే మనం అన్నీ వదిలేసుకుంటాము. పరమాత్మ
శ్రీకృష్ణ నువ్వే, నేను నీ శరణు కోరుతున్నాను, నాకు ఏమిచ్చినా సరే సరే, నేను ఏమి అడగను, నాకు కావలసింది నా మనోనేత్రంలో ఎప్పుడూ నువ్వే ఉండాల. ఈ బయట ప్రపంచంలో సుఖం రాని కష్టం రాని ఈ శరీరానికి ఏమైపోయినా పర్వాలేదు, నా మనోనేత్రంలో మటుకు ఎప్పుడూ పరమాత్మ నువ్వే ఉండు అనే అంత లెవెల్ భక్తి వచ్చేస్తుందంట. ఓకే, ఇప్పుడు మనం సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, మనం పుట్టినప్పుడు రజోగుణంలో తమోగుణంలో పుట్టాం కదా. సో ఈ సాధన చేసినప్పుడు మనకి సత్వగుణం ఎక్కువైపోతుంది. సత్వగుణం ఎక్కువైపోయి ఈ రజోగుణము సత్వగుణం ఎక్కువయ్యి ఎప్పుడు మనం పరమాత్మని చూస్తున్నామో రజోగుణము తమోగుణము ఆటోమేటిక్గా కిందకి పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము నిద్రపోతాయి, మనం ఇంతకాలం సాధన చేసాం కదా, మనం నిద్రపోయేటప్పుడు కూడా భగవంతుణ్ణే తలుచుకుంటాం కదా, మనం మనసులో భగవంతుణ్ణే చూస్తాం కదా. సో మనం పడుకుంటాము, నిద్రపోతాము అన్నమాట, అలాగే నిద్రపోతాము. మనం మధ్యలో లేసామనుకోండి, సడన్గా దేనికో లెగుస్తాము, బాత్రూమ్కి వెళ్ళాలని లెగుస్తాము. అప్పుడు ఏముంటుంది మన మనసులో? ఆ నామం ఉంటుంది కదా, ఆ భగవంతుడు ఉంటాడు కదా, రైట్? మనసుకి అలవాటైపోయింది. సో ఈ అలవాటైపోయాక రజోగుణం ఎక్కడ ఉంటుందండి? తమోగుణము తగ్గిపోతుంది, రజోగుణము తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, నేను సత్వగుణం ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలండి అంటే, అప్పుడు పరమాత్మ అన్నారు సత్వగుణం ఎలాగ ఇంక్రీజ్ అవుతుందంటే వేదాలు శాస్త్రాలతో పాటు పురాణాలు వినాలంట. ఎందుకు పురాణాలు వినాలా? పురాణాల్లోనే ఉన్నది భక్తుల కథలు. మనము 5వ అధ్యాయం వరకు చేసి భక్తుల కథలు విన్నాం కదా. ఆ భక్తులు ఎలాగ భక్తి చేసి భగవత్ సాక్షాత్కారం పొందేరు అనేసి, ఆ తర్వాత కొంతమంది భక్తులు ఈ రాగద్వేషాలు పైకొచ్చేసి ఎలాగ పడిపోయారని కూడా విన్నాం కదా. అందుకే మనము పురాణాలు వినాలా. పురాణాలు వింటే మనం చేసే తప్పులు మనకి తెలుస్తుంది, ప్లస్ మనకి ధైర్యం కూడా వస్తుంది. అయ్యో నేను తప్పు చేసి పడిపోయానని మనం కూర్చొని ఏడవము. ఓ వాళ్ళు అలాగ పడిపోయి మళ్ళీ పైకి వచ్చారు కదా, ఇలాగ జరుగుతుంది. భక్తులందరికీ సాధనలో ఇలా జరుగుతుంది. నాకు జరిగింది, పర్వాలేదు, నేను మళ్ళీ లెగుస్తాను, నేను మళ్ళీ పైకి వెళ్తాను అని ధైర్యం వస్తుంది. అందుకే పరమాత్మ అన్నారు పురాణాలు వినండి అని. పురాణాలు వింటే ఇవన్నీ తెలుస్తాయంట. ఓకే, పుణ్యతీర్థాలకు వెళ్ళాలంట. పుణ్యతీర్థాలకు వెళ్తే ఏంటి, మనకి స్థల పురాణాలన్నీ ఉన్నాయి. ఆ స్థల పురాణాల్లో కొన్ని భక్తులు ఉన్న చోటుకి వెళ్ళాం కదా. ఇక్కడ పూరి దగ్గర ఒక మార్కండేయ ట్యాంక్ అని ఉన్నది, మార్కండేయ తీర్థం. ఆ తీర్థంలో ఆ పక్కనే మార్కండేయ మహర్షి. ఎవరు? ఆ మార్కండేయుడికి 16 ఏళ్ళు అని నువ్వు చచ్చిపోతావు అంటే ఏం చేశారు ఆయన తపస్సు చేశాక అప్పుడు యముడు వచ్చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆయన్ని కాపాడాడా లేదా? ఆయన చిరంజీవి అయ్యారు, మార్కండేయ మహర్షి. సో ఇలాగ మనము పుణ్యతీర్థాలకు వెళ్ళామంటే మనకు తెలుస్తారు, ఇలాగ అయ్యింది, భగవంతుడు వచ్చి రక్షించాడు, మనల్ని కూడా రక్షిస్తాడు, మనము ఇవన్నీ నిజంగా జరిగినాయి మనకు జరుగుతుంది. పరమాత్ముడు దయాహృదయుడు, మనల్ని కాపాడుతాడు అన్న మనకి ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత సాధువులతో ఉండాలా, సాధువుల్ని సేవించాలా. ఓకే, తర్వాత ఏంటి, సాధువుల్ని సేవించాలా, గురుసేవ చేయాలా, గురువులతో ఉండాలా, గురువులు చెప్పిన మాటలు వినాలా. ఆ తర్వాత మనము ఏకాంత ప్రదేశంలో కూడా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో మనం అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశంలో ఉండిపోవాలా.
ఏమి మనం బయటికి వెళ్ళలేము అంటే కూడా తలుపేసేసుకోవాలా. ఒక 4 రోజులు 5 రోజులు నేను మౌనవ్రతంలో ఉంటున్నాను, నేను ధ్యానంలో ఉంటున్నాను అంటే అది కూడా ఏకాంత ప్రదేశమే. మనం ఇల్లు వదిలి ఏమీ బయటికి వెళ్ళక్కర్లేదు. తర్వాత నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఉండాల, సెల్ఫ్లెస్ వర్క్ చేయాలన్నమాట. తర్వాత మంత్రదీక్ష పొంది ఆ మంత్రం జపించాల. ఆ మంత్రం ఎలా జపించాలా? భావంతో జపించాల. ఆ భావమే ఎలాగొస్తుంది అనేసి మొదటి 2 క్లాసులు సాధన ఫస్ట్ 2 క్లాసులు ఉన్నాయి కదా, దాంట్లో మనం మాట్లాడుకున్నాము ఆ భావన ఎలాగొస్తుంది అనేసి. మనము జపం చేసేటప్పుడు ఆ నామం చెప్పేటప్పుడు మనం భావంతో చెప్పేమంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని భావంతో చెప్పేమంటే, కృష్ణ అని చెప్పేమంటే, హరే రామ హరే కృష్ణ అని చెప్పేమంటే, ఆ కృష్ణ అనగానే మన శరీరంలో ప్రతి అణువు కృష్ణుడి శబ్దానికి కృష్ణుడే అయిపోతుంది. భాగవతులు అంటారు కదా, నామానికి నామికి వ్యత్యాసం ఏమీ లేదు అనేసి. సో అందుకే మనము ఆ జపం చేసేటప్పుడు భావంతో చెయ్యాల. భావంతో మనం చేసేమంటే మనము బేగా ప్రోగ్రెస్ అవుతాము. సో ఇలాగ చేస్తూ 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 ఇంకా భగవంతుడు ఆ రూపం మన మనోనేత్రంలో పర్మనెంట్గా ఉండిపోతుంది, శాశ్వతంగా ఉండిపోతుంది. దీంతో కూడా మనం ఆహారము వ్యవహారం అంతా కూడా చూసుకోవాలా. మనం ఆహారము సాత్విక ఆహారము, తర్వాత ఆచారాలు పాటించాలా, వ్యవహారాలు, ఆ వ్యవహారాల్లో కూడా మనము మనల్ని కాపాడుకోవాలన్నమాట. అస్తమానం గబగబా అందరితోటి ఇంతకుముందు అందరితోటి కలుపుకోలుగా ఉన్నాము, సరే అయిపోయింది. ఇప్పుడు మనము పరీక్షకు వెళ్తున్నాము. పరీక్షకు వెళ్ళేటప్పుడు పరీక్షల ముందు అన్నీ వదిలేస్తాం కదా, రూమ్లో కూర్చొని మనసు ఫుల్గా దాంట్లోనే పెట్టుకుంటాం కదా. అలాగా మనము ఎవరితోటి స్నేహంలో ఉండాలా, ఎవరితోటి మాట్లాడాలా, ఎలాంటి మాట్లాడాలా, ఎలాంటి మాటలు మాట్లాడాలా, అవన్నీ ఎప్పుడు నిఘాలో ఉంచాలన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇతర విషయాల మీద మనకు ఆశ ఆటోమేటిక్గా పడిపోతుందంట. ఓకే, ఇదే అన్నారు కదా. ఆయన 4వ ప్రశ్న ఏమన్నారు? సంసారాన్ని నివారించే ఉపాయం ఏమిటి అంటే, ఈ లాస్ట్ పోర్షను సంసారాన్ని నివారించే ఉపాయం అన్నమాట. ఇప్పుడు మనం ఇలా చేస్తూ ఉన్నామంటే అండి, మన రజోగుణము మన తమోగుణము అలాగా తగ్గిపోయి 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 మన సత్వగుణము ఎక్కువ అవుతుంది. ఆ సత్వగుణము ఎక్కువైపోయి 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 ఆ సత్వగుణాన్ని కూడా మీరి వెళ్ళిపోతామన్నమాట. ఆ సత్వగుణాన్ని మీరి వెళ్ళిపోయినప్పుడు ఆ దేహం మీద ధ్యాస నశిస్తుంది. మన దేహం మీద ధ్యాస నశించింది అంటే మన సంసారం మెల్లమెల్లగా క్షీణిస్తుంది. ఇప్పుడు సంసారం డెఫినేషన్ ఏంటి? సంసారం డెఫినేషను మన శరీరంతో ముడిపడిపోయి, జీవుడు శరీరంతో ముడిపడిపోయి ఈ శరీరానికి కలిగి పరిణామాలతోటి కష్టాలు సుఖాలు అనుభవించి, అది కాకుండా ఆ శరీరానికి అంటుకొని
మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన స్నేహితులు, మన ఇళ్ళు, మన ఆస్తిపాస్తులు, ఇవన్నీ మిథ్య. ఓకే, నిజమైంది ఏమిటి? పరమాత్మ. ఇప్పుడు పరమాత్మకి జీవాత్మకి వ్యత్యాసం ఏమిటి? ఒక నిమిషం మీరే ఆలోచించండి, నేను తర్వాత ఆన్సర్ చెప్తాను. పుస్తకంలో రాసుకోండి. జీవుడికి పరమాత్మకి భేదం ఏమిటి? ఓకే, ఇప్పుడు ఒరిజినల్గా ఉండేది ఏంటండి? పరమాత్మ ఒక్కటే. పరమాత్మ లేనిది ఏమీ లేనేలేదు, భగవంతుడే. ఆ పరమాత్మలో ఒక చిన్న భాగం, కాన్షియస్నెస్ చిన్న భాగంలో కోరిక పుట్టింది అంటే అదే జీవుడు. జీవుడు మైనస్ కోరిక దేవుడు. ఆ దేవుడిలో చిన్న కోరిక ఉంటే జీవుడు. ఆ కోరిక ఉన్న మూలాన్నే, కోరిక ఉంటే ఏంటి? కోరిక ఎప్పుడు పరమాత్మతో ఉండాలా, బేస్ అన్నమాట. ఇప్పుడు కుండ ఉన్నది, మట్టి కుండ. మట్టి అనుకుంటాదంట, అజ్ఞాని మట్టి అనుకుంటాదంట, అయ్యో నేను కుండని, ఈ కుండ విరిగిపోతుంది ఒకరోజు అనేసి. కుండ మిథ్య, కుండ మాయా. కుండ మిథ్య. మిథ్య ఏంటి? తాత్కాలికంగా ఉండేది. ఇప్పుడు కుండ విరిగిపోయిందంటే మట్టి ఉంటుందా లేదా? సో మట్టి శాశ్వతమైనది, కుండ ఒకరోజు విరిగిపోతుంది. ఆకారం విరిగిపోయిందంతే, కానీ తన నిజస్వరూపం మట్టి. మట్టి ఎప్పుడూ ఉండేదే. మట్టికి ఒకరోజు ఉన్నాను, ఒకరోజు లేను అని లేదు. ఆ ఆకారం వస్తుంది, ఆకారం పోతుంది, కానీ మట్టికి ఎప్పుడూ ఉంటుంది. అదే ఆ కుండగా ఉన్నప్పుడు ఆ మట్టికి జ్ఞానం వచ్చింది అంటే, ఓ నేను మట్టిని, నాకు చావు లేదు, నేను ఎప్పుడు ఉంటాను. ఈ ఆకారం పడిపోతే కూడా నేను మట్టిలాగే ఉంటాను. అదే జ్ఞానం, అదే లిబరేషన్. అప్పుడు ఆ మట్టికి భయం అనేది ఉండదన్నమాట. మన మోక్షానికి దగ్గరగా అవుతున్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి చావు గురించి భయం ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఉండి ఆత్మని. ఇప్పుడు తాత్కాలికంగా ఈ శరీరంలో ఉన్నానంతే. ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరంలో ఉన్నంత వరకు నేను ఈ భగవంతుడి సృష్టిని అనుభవించుతాను, ఆస్వాదించుతాను. మిగిలిన జీవులకి నేను నా జ్ఞానాన్ని పంచుతాను, వాళ్ళని భగవంతుడి వైపు తిప్పుతాను. లేకపోతే ఏమవుతుంది? ఆ జీవులు ఆ ప్రవృత్తి మార్గంలో ఉండి సుఖదుఖాలతో కష్టపడి ఏడ్చి అలాగే చనిపోయి మళ్ళా ఏదో శరీరం, కుక్క శరీరమో నక్క శరీరమో ఏం శరీరాలో
84 లక్షల శరీరాల్లో మళ్ళా ఇదే సుఖ దుఃఖాలు. వాళ్ళు ఇంకా అలా కష్టపడకూడదు అనేసే మనము పంచాల. ఎలాగ పంచుతాము? అందుకే మహాత్ముల దగ్గరికి తీసుకెళ్ళాల. చూడండి, ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బు కోసం చేయటం లేదు, మన మంచి కోసం చేస్తున్నారు, మన మానసిక వికసిత కోసం చేస్తున్నారు. మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఎలాగ పెట్టుకోవాలని చెప్పడానికే, ఆ మార్గాన్ని చెప్పడానికే వాళ్ళు ఇన్ని శాస్త్రాలు చదివి మనకి చెప్పిస్తున్నారు. వెళ్ళండి, ఎవరినో ఒకళ్ళని పట్టుకొని వెళ్ళండి. ఎన్నెన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి, వాళ్ళందరూని కృషి చేసేది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, చిన్మయ మిషన్ కానీ, సద్గురు మిషన్ కానీ, ఆ బాబా రామ్దేవ్ గారు కానీ, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా, ఆ స్వామి దయానంద సరస్వతి కానీ, ఎన్నెన్నో ఉన్నాయి కదా. వాళ్ళు చేసే పని ఇదే. మీ మనస్సుని తిప్పండి, ప్రపంచాన్ని తిప్పండి. మీరు ప్రపంచంలో ఉన్నంత వరకు మీరు దుఃఖంలో ములుగుతారు. ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. మీరు ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా ఈ సుఖ దుఃఖాలని మీరు రూపుమాపలేరు. ఈ మాయా ప్రపంచం యొక్క నిజస్వరూపం సుఖ దుఃఖాలు. మనుషులు ఒకప్పుడు బాగుంటారు, ఇంకొక రోజు నీ వెనకాలే కత్తి పొడుస్తారు. అది మాయా యొక్క నైజం. ఇంకా వదిలేయండి. వదిలి మీ మనస్సుని మొత్తం పరమాత్ముని చెంత, పరమాత్ముని పాదాలకి అర్పించి పరమాత్ముడి మీద సాధన చేసి ఆయనతో మమైకమైపోవండి అన్నారు. ఈ సంసారాన్ని నివారించే ఉపాయం ఏమిటి అని 4వ ప్రశ్న అడిగారు కదా. ఆ 4వ ప్రశ్న ఏంటి? ఆ లాస్ట్ పార్ట్లో చెప్పారు కదా. గురువుల దగ్గరికి పురాణాలు వినాలా, తీర్థయాత్రలో సాధన, శాస్త్రాలు చదవాలా, ఏకాంతంగా ఉండాలా, ధ్యానం చేయాలా, మనసు ఎప్పుడు ఇంకా ఆయన మీదే ఉండాలా. అప్పుడే ఈ సంసార వృక్షాన్ని వేర్లతో సహా పెగిరిస్తాము. వి విల్ అప్రూట్ ఇట్. వేర్లతో సహా పీకేస్తాము. ఆ వేర్లే కదా మనం చదివారు. పరమాత్మ అన్నారు, ఆ వేర్లు వేల కొలది, లక్షల కొలది కోరికలు అంట. ఆయన చెప్పారా లేదా? ఆ వేర్లని మీరు ఎప్పుడు పెకలిస్తారో అప్పుడే ఈ సంసార వృక్షాన్ని ఖండించి పరమాత్మలో మమైకమైపోతారు అనేసి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.